హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్‌ని రీవెరిఫికేషన్ చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితే తెలియజేసింది. సో, ఇది కొంచెం చాలా బాధాకరమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఆహ్, ఎవరైతే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్ ఉంటారో, సో, వీరికి వచ్చే పెన్షన్‌ని ఏ విధంగా ఉంటుంది, వీరి పర్సంటేజ్ ఏ విధంగా ఉంటుంది, సో, వీరికి ఏ టైప్ ఆఫ్ పెన్షన్ వస్తుందని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ యొక్క సదరన్ సర్టిఫికేట్లు లేదంటే ఆ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో వీళ్ళందరినీ కూడా మేము వెరిఫై చేస్తామని చెప్పి తెలియజేసింది. ఇది చాలా బాధాకరం అని చెప్పి మనమైతే భావించాలి. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా సరే ఈ పెన్షన్ తీసుకునే ఈ పెన్షన్‌దారులు ఎవరైతే ఉంటారో వీరి సదరన్ సర్టిఫికేట్లు లేదంటే వీరికి ఏ టైప్ పెన్షన్ వస్తుందని చెప్పి ప్రతి గవర్నమెంట్ ఈళ్ళని వెరిఫికేషన్ పేరుతోటి ఆసుపత్రుల చుట్టూ తిప్పే పరిస్థితి రావడం నిజంగా మనం చాలా బాధాకరం విషయమని మనం చెప్పుకోవాలి. ఎందుకంటే ఏ గవర్నమెంట్ అయినా సరే ఈ పెన్షన్‌లు తీసుకునే వ్యక్తులు ఎవరైతే ఉంటారో వీరికి హాస్పిటల్ చుట్టూ తిప్పి వీరిని కొంచెం గందరగోళానికి గురిచేసి, అయోమయానికి గురిచేసి, సో, వీరు మెంటల్‌గా ఇంకా డిస్టర్బెన్స్ అయ్యే విధంగా నిజంగా చేయడం అనేది చాలా బాధాకరమని మనం మాట్లాడుకోవాలి. సో, ఏదేమైనా సరే ఈ ప్రభుత్వం అనేది ఈ పెన్షన్‌లనేది రీవెరిఫికేషన్ చేస్తామని చెప్పి తెలియజేస్తుంది. సో, ఏ విధమైన పెన్షన్‌లనేది రీవెరిఫికేషన్ చేస్తుంది? సో, ఎక్కడ చేస్తుంది? ఈ పెన్షన్‌దారులు ఎవరైతే ఉంటారో వీరు ఎక్కడికెళ్ళాలి? ఎక్కడ వెరిఫికేషన్ చేయాలి? దీనికి కావాల్సిన డాక్యుమెంటేషన్ ఏంటి? ఎక్కడ వెరిఫికేషన్ చేస్తారు? సో, ఏ విధంగా వెరిఫికేషన్ చేస్తారు? ఎప్పటిలాగా చేస్తారు? ఇయన్నీ కూడా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో, ఎవరైతే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ అయితే చేయకుండా ఇంకా చూస్తున్నారో మీరందరూ కూడా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఇలాంటి మోర్ ఇన్ఫర్మేషన్ మన ఛానల్ నుంచి వస్తుంది గనక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో, ఇంకా లేట్ చేయకుండా మనమైతే వీడియోలోకైతే వెళ్దాం. ఎన్టీఆర్ భరోసా పెన్షన్ స్కీమ్. ఈ స్కీమ్ కింద డిజబుల్ పెన్షన్స్ అంటే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పీపుల్, హీరింగ్ ప్రాబ్లంతో పెన్షన్ తీసుకునేవాళ్ళు, అలాగే మెంటల్‌గా డిస్టర్బెన్స్ లేకపోతే మెంటల్ కింద మతిస్థిమితం ఎవరైతే లేకుండా ఉంటారో సో, వాళ్ళు తీసుకునే పెన్షన్ ఏదైతే ఉంటుందో, సో, ఈ విధంగా డిజబుల్ పెన్షన్ కింద 6 టైప్ ఆఫ్ పెన్షన్స్ ఉంటాయి. సో, ఈ 6 టైప్ ఆఫ్ పెన్షన్‌లకి ఖచ్చితంగా వెరిఫికేషన్ అయితే చేస్తామని చెప్పి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలియజేసింది. సో, దీనిలో భాగంగా ముందుగా కృష్ణా జిల్లాలో ఈ పెన్షన్‌ల వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. సో, మనం చూసుకుంటే ఈ అక్టోబర్ నుంచి లేదంటే ఆగస్ట్ నుంచి, సో, ఈ నవంబర్, డిసెంబర్ వరకు కూడా ఈ సంవత్సరం అంతా ఒక జిల్లాలో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే దీనికి సంబంధించి హాస్పిటల్స్ ఎక్కడున్నాయి, సపోజ్ మనం హీరింగ్ తీసుకున్నమంటే ఆ హీరింగ్‌కి సంబంధించి హాస్పిటల్ ఉండాలి. సో, దానికి సంబంధించిన డాక్టర్స్ ఉండాలి. అలాగే మనం మెంటలీ డిస్టర్బెన్స్డ్ పీపుల్ ఎవరైతే ఉంటారో సో, వాళ్ళకి కూడా హాస్పిటల్‌లో ఎక్కడైతే ప్రిఫర్ చేస్తారో అక్కడికెళ్ళి మనమైతే వెరిఫికేషన్ అనేది చేయాల్సి ఉంటుంది. సో, ఈ విధంగా 6 డిజబుల్ ఫంక్షన్స్ ఉంటాయి కాబట్టి దీనికి సంబంధించిన డాక్టర్స్ వీళ్ళందరూ కూడా అందుబాటులో ఉండాలని చెప్పి ఈ సంవత్సరం అంతా కూడా ఈ పెన్షన్ల వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో, ఎవరైతే పెన్షన్లు తీసుకునే వాళ్ళు ఉంటారో 6 టైప్ ఆఫ్ పెన్షన్లు ఎవరైతే తీసుకునే వాళ్ళు ఉంటారో కూడా వీళ్ళందరూ కూడా భయాందోళన చెందవలసిన అవసరం అయితే లేదు. ఎందుకంటే మీకు మీ సచివాలయం నుంచి నోటీసులు అనేది జారీ చేస్తారు. అక్కడికి మీరు ఎప్పుడు వెళ్ళాలి, ఎక్కడ వెరిఫికేషన్ చెయ్యాలి, ఏ హాస్పిటల్‌లో మీరు వెళ్ళాలి, అక్కడికి ఏం తీసుకెళ్ళాలి, సదరన్ సర్టిఫికేట్ తీసుకెళ్ళాలి, మీ ఆధార్ కార్డు, దీనికి సంబంధించి సదరన్ సర్టిఫికేట్, ఆధార్ కార్డు, సో, ఈ డాక్యుమెంట్స్ ఏం కావాలో అందరూ కూడా మీకు సచివాలయానికి సంబంధించి మీకు తెలియజేస్తారు. మీ దగ్గరలో ఉన్న మీకైతే నోటీస్ రావడం జరుగుతుంది. సో, అక్కడ మీకు ఎక్కడైతే హాస్పిటల్‌కి వెళ్ళమంటారో ఆ హాస్పిటల్‌కి వెళ్లి మీరు చెకప్ చేసుకొని, సో, ఈ విధంగా ఈ ఏపీలో ఉన్నటువంటి అన్ని జిల్లాల్లో కూడా ఈ రకమైనటువంటి వెరిఫికేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో, మీరెవరు కూడా మా పెన్షన్ పోతుంది లేదంటే మా పెన్షన్ తీసేస్తారు అన్నది మీరైతే భయాందోళన చెందవద్దు. సో, ఈ విధంగా ఈ ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ప్రతి జిల్లాలో వెరిఫికేషన్ అనేది జరుగుతుంది. ఈ సంవత్సరం డిసెంబర్ వరకు, నవంబర్ వరకు కూడా జరుగుతుంది. సో, మీరు అక్కడికి వెళ్ళి వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత లిస్ట్ అనేది వాళ్ళు మీ సచివాలయానికి తెలియజేస్తారు. సో, దాన్ని బట్టి మీకు పెన్షన్ అనేది ఆహ్, ఎలిజిబుల్ ఎలిజిబుల్ ఉందా? లేదంటే దాన్ని తీసివేశారా? అనేది మీకైతే తెలుస్తుంది. సో, ఈ విధంగా పెన్షన్ రీవెరిఫికేషన్ అనేది జరుగుతుంది గనక, సో, మీరు ఎవరు కూడా ప్రతి ఒక్కరు పెన్షన్ తీసుకునే ప్రతి ఒక్కరు మీ సచివాలయం నుంచి మీకైతే నోటీస్ అనేది ఖచ్చితంగా వస్తుంది. సో, రాకపోతే మీరైతే టెన్షన్ అయితే పడవద్దు. సో, వాళ్ళే మీకు మీకు నోటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో, ఆ నోటీస్‌లో మీరు ఎక్కడికెళ్ళాలి, ఎప్పటిలాగా మీరు వెరిఫికేషన్ చేసుకోవాలి అంతా కూడా ప్రాసెస్ అనేది మీకు ఒక కాగితం రూపంలో లేదంటే ఒక పేపర్ రూపంలో వాళ్ళు ఇస్తారు. సో, అక్కడికెళ్ళి మీరైతే వెరిఫికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. సో, మీరందరూ కూడా భయాందోళన చెందవద్దు.
సో, వాళ్ళిచ్చిన డేటు, ఆ టైం ప్రకారం మీరెళ్లి వెరిఫికేషన్ అయితే చేసుకోండి. సో, ఈ విధంగా ఎన్టీఆర్ భరోసా పెన్షన్ సంబంధించి వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. సో, మీరందరూ కూడా గందరగోళానికి గురవ్వద్దు. సచివాలయాల చుట్టూ, పంచాయతీ చుట్టూ లేదంటే మీ ఎంపీడీఓ ఆఫీస్ చుట్టూ మీరందరూ తిరిగి మీరైతే నిరాశ చెందవద్దు. సో, మీకు ఖచ్చితంగా నోటీస్ అనేది ఇచ్చి వాళ్ళైతే వెరిఫికేషన్ అనేది చేయడం జరుగుతుంది. సో, మీకు ఖచ్చితంగా మీకైతే ఇంటిమేషన్ అనేది చేస్తారు. సో, చేసిన తర్వాత మీరు ఎక్కడికెళ్ళి వెరిఫికేషన్ చేసుకోవాలో అంతా కూడా దాంట్లో ఉంటుంది. సో, ఈ విధంగా మీరందరూ వెరిఫికేషన్ చేసుకుంటారు. సో, ప్రాసెస్ అనేది అయిన తర్వాత ఫైనల్ లిస్ట్ అనేది వాళ్ళ సచివాలయానికి తెలియజేస్తారు.